దేవుడు ప్రతి జీవితానికి ఒక పరుగు పందెని పెట్టాడు. మన ఎదుట ఒక పందెని పెట్టాడు. మన జీవితం ఒక పరుగు పందెం లాంటిది. ఆ పందెంలో ఓపికగా పరిగెట్టాలి. మనకంటే ఫాస్ట్ గా పరిగెడుతున్న వాళ్ళకంటే ముందుగా పరిగెట్టాలనుకుంటాం. మరి గమ్యాన్ని చేరాలంటే ఓపిక చాలా ప్రాముఖ్యమైన విషయం. ఓపిక కావాలంటే ఎవరిని చూడాలి? ఓపికగా పరిగెట్టే వాళ్ళు మాత్రమే డెస్టినీకి వెళ్ళగలరు. ఓపికగా పని చేయగలిగిన వారు మాత్రమే దాని ఫలితాలు చూడగలుగుతారు. ఓపికగా భరించగలగాలి. అవమానాల్ని 100 సార్లు పడిపోవడానికి తగిన సామర్థ్యము కలిగిన వారే ఫలితాన్ని అనుభవించగలుగుతారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతా ఓర్చుకొని ఆయనను తలంచుకుని. చిన్న చిన్న విషయాలకి కోప్పడి పెద్ద పెద్ద పనులు మనం మానేస్తూ ఉంటాం. ఆరోగ్యాన్ని పట్టించుకోము, మన సమృద్ధిని పట్టించుకోము, మన జీవితాల్లోకి వస్తున్న కష్టాలను పట్టించుకోము, ఇబ్బందులు పట్టించుకోము. చిన్న చిన్న కోపాలతోటి సమస్తం కోల్పోతాం. యేసుక్రీస్తు వారు తన ముందు పెట్టబడిన టార్గెట్ కోసం మరణాన్ని కూడా భరించాడు. ఈడవబడ్డాడు, ఉమ్ము వేయబడినా సరే భరించాడు. ఎందుకంటే నా టార్గెట్ వీళ్ళందరినీ చంపడం కాదు, వీళ్ళల్లో ఉన్న పాపాన్ని చంపడం, వీళ్ళ ఉన్న చెడును తీసివేయడం అని చెప్పి తను ఓపికగా భరించాడు. మనుషులు నీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశం కంటే ఆయనకు నీ పట్ల ఉన్న ఉద్దేశాలు చాలా గొప్పవి. కాబట్టి ఎవరి మాటలు పట్టించుకోవద్దు, ఎవరిని చూడొద్దు. దేవుని వైపు చూడండి, దేవుని ఉద్దేశాల వైపు చూడండి. జీవితం అద్భుతంగా ఉంటుంది. ఆయన ఏ విధంగా అయితే తన టార్గెట్ కోసం మరణాన్ని కూడా భరించాడు, ఆయనను గమనించుకుని ఆయనను ఒకసారి జ్ఞాపకం చేసి ఆయన భరించాడు కాబట్టి ఆయన ఉన్నతమైన స్థానంలో ఉన్నాడని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో రాయబడింది. కాబట్టి మన పరుగు పందెంలో ఓపికగా పరిగెడదాం. మనకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి వాటిని కూడా ఓర్పుతో సహించుకుంటూ యేసుక్రీస్తు వారి వలె ఆయన సింహాసనంలో ఆయనతో పాటు మనం కూర్చుందాం. ఎందుకంటే జయించువాడిని నాతో పాటు నా సింహాసనం మీద కూర్చోబెడతానని యేసుక్రీస్తు వారు చెప్పినారు. కాబట్టి ఆ ఓపిక కలిగి ఆశీర్వాదం నందుదాం. గాడ్ బ్లెస్ యూ.